నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ సిట్ పేరుతో హరీష్ రావు కేటీఆర్ను ఇబ్బందులకు గురిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. ఇదే అంశంపై నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడితే పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనకు నోటీసులు పంపించాడని మండిపడ్డారు. అలాంటి నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలపై మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ రావులపై విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కూడా అధికారులను వ్యక్తిగతంగా దూషించడం పనులు చేయం, కానీ మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెడతాం. అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, తప్పైతే తప్పని చెప్పండి. నోటీసులకు రెస్పాన్స్లో మేము తప్పకుండా ఇస్తాం. ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, ఎవ్వరికి కూడా వ్యక్తిగత హననం కానీ, వ్యక్తిత్వ హననం కానీ, అదేవిధంగా అబాండాలు వేయడం కానీ, బూతు భాషలు మాట్లాడడం కానీ, కుటుంబాలను రోడ్లకు ఈడ్చడం కానీ అలాంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో లేదు. కేసీఆర్ గారు కూడా ఆ సంస్కృతి ఎన్నడూ కూడా మాకు నేర్పించలేదు. అందుకొరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులను వ్యక్తిగతంగా దూషించడం పనులు చేయం, కానీ మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెడతాం. అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, తప్పైతే తప్పని చెప్పండి. ప్రజాస్వామ్యంలో మాకు రాజ్యాంగం హక్కిచ్చింది, అంతే తప్ప నోటీసులు ఇచ్చి ఏదో బెదిరిస్తా అనుకుంటే మాత్రం అది కేవలం ఒక అమాయకత్వం మాత్రమే. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల మీద, దోపిడీ మీద తప్పకుండా చివరి దాకా పోరాడి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోమని చెప్పి మరొకసారి జై తెలంగాణ. చాలామంది పిల్లలను అత్యున్నతమైనటువంటి ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర చాలా అమోఘం. మరి వారు ఇది సరిపోదు, నేను చేస్తున్నటువంటి సర్వీసు సరిపోదు. ఎక్కడైతే చట్టసభలు ఉంటాయో ఆ చట్టసభలలో మరి పోవడం ద్వారానే సమాజానికి మరి